హాయ్ అండి. మీలో ఎంతమందికి చేప ఫ్రై అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా నేను ఇక్కడ కేజీ చేపలని తీసుకున్నాను. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఉప్పు, అలాగే నిమ్మరసం వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. నిమ్మరసం వేయటం వల్ల చేపలు నీచు వాసన రావండి. తర్వాత కొద్దిగా పసుపుని, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 2 గరిటెల వరకు కారాన్ని, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని, పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ఫిష్ ఫ్రై మసాలా పౌడర్ని కూడా వేసుకుని, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 గంటల వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత తగినన్ని నీళ్ళు పోసి ఈ విధంగా పేస్ట్ లాగా తయారు చేసుకున్న తర్వాత ఈ చేప ముక్కలకి ఆ పేస్ట్ని పట్టించేసుకోవాలి. తర్వాత 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని మనం ఈ చేప ముక్కల్ని ఈ విధంగా వేపేసుకుంటే మనకి ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్లేనండి. వీటిని 2 సార్లుగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. అంతేనండి, ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్